జరిగిన కథ ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యతని గుర్తు చేసినటువంటి ఒక నిజమైనటువంటి దృశ్య కావ్యం. అద్భుతంగా రాకేష్ నటించాడు. అద్భుతంగా పెట్టుబడి పెట్టిన రవీంద్ర రెడ్డి గారికి అలాగే విరించి వరం గారికి మా యొక్క ధన్యవాదాలు. చాలా అద్భుతమైన మూవీ. జితేందర్ రెడ్డి అందరూ చూడండి, జాతీయవాదులందరూ ఖచ్చితంగా చూడాలి. జై శ్రీరామ్. ప్రియా హిందూ బంధువులరా, మనం ఈరోజు జితేందర్ రెడ్డి చేసిన ఆయనతో పాటు ఇంకా వందలాది కార్యకర్తల్ని మనం కోల్పోయాం. ఆ టైంలో ఈ కమ్యూనిజం ప్రభావంతో చాలా మంది వేల లక్షల మంది కార్యకర్తలు యువకులు మట్టిలో కలిసిపోయారు. ఎందుకంటే కమ్యూనిజం అనేది ఒక అపసిద్ధాంతం. ఆ సిద్ధాంతంతో మన దేశంలో ఇలా ఇంకా రష్యా చైనాలో లక్షల మందిని చంపేశారు. స్టాలిన్ ఒక్కడే వాడు 1 కోటి మంది పైన చంపాడు. ఇంకా రుజువులు ఉన్నాయి. ఈ హిట్లర్ సంగతి మనకు తెలుసు, మోర్ దెన్ 60 లక్షల మందిని చంపారు. కాబట్టి ఈ ప్రపంచం బాగుండాలంటే, ఈ ప్రపంచంలో అందరూ స్వేచ్ఛగా సంతోషంగా జీవించాలంటే, అందరి మేలు కోరేది ఒకే ఇజం, అది హిందూయిజం. సర్వే జన కాబట్టి వీఆర్ గోయింగ్ టు ఇలాంటి సినిమా ఇంకా ఇంకా రావాలి. ఇలాంటి సినిమాలు తీసే సొమ్ము దమ్ము ఉండేవాళ్ళు పెరగాలి. అలాంటి హృదయాలు వాళ్ళకు ఉన్నాయి. గివ్ ద బిగ్ హ్యాండ్ టు దెమ్. విరించి వర్మ దర్శకత్వంలో రాకేశ్వరే మెయిన్ రోల్గా, అలా రవీందర్ రెడ్డి గారు నిర్మాత రవీందర్ రెడ్డి గారు, ముదిగొండ రవీందర్ రెడ్డి గారు. యాక్చువల్ ఎలాంటి సినిమాలు తీయాలంటే సొమ్మున్నా కూడా దమ్ము ఉండదు. ఎందుకంటే దేశభక్తి లేకపోతే ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకు రారు. వారు ముందే చెప్పారు, మేమిది సినిమాగా తీయలేదు, ఈ నిజం జనానికి తెలియాలని తీశారు. కాబట్టి ఇలాంటి నేను మీ అందరికి ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ ఎదగండి. ఎన్ని కార్నర్స్ లో ఎదగలుగుతారో ఎదగండి. ఎదగడానికి ప్రయత్నించకపోయినా తొక్కడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మీకు తెలుసు, ఈ మల్కాజ్గిరిలో ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. ఎందుకో తెలుసా? అదే చెప్తున్నా. ఔరంగజేబు అనేవాడు, వాడు ఎవడో దొంగ లంగ, వాడు ఈడ మీరు ఉచ్చబోసుకోండి అని 750 ఎకరాలు ఇచ్చాడంట. ఇస్తే వీళ్ళందరూ అవి మాయ అంటున్నారు. దానికి రుజువేమక్కర్లే. ఒక బస్సులో మనం చిన్నప్పుడు కచ్చిఫేసి కచ్చిఫేయిస్తే మనం వెళ్ళి కూర్చునే వాళ్ళం. కానీ ఆ కచ్చిఫేసి బస్సులో కూర్చునేది వాళ్ళకి నచ్చదు. బస్సు పైన దుప్పటేసి బస్సు మొత్తం మాది. ఇదే వక్ఫ్ బోర్డు యొక్క, నన్ను బంద్ చేయనా ప్లీజ్, ఇదే వక్ఫ్ బోర్డు యొక్క తీరు. వాళ్ళు ఈ దేశాన్ని కబలించడానికి కాంగ్రెస్ అనే ఒక లత్కోర్ పార్టీ అప్పటి నుంచి అదే పనిచేస్తుంది, ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. ఈ తెలంగాణలో కులగన్న పెట్టింది. వాళ్ళది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ చూడండి, అంతా సంకర జాతి. అది వాడు ఎవడెవడు పుట్టాడు తెలదు. మీరు లెక్క చూడండి. వాడు ఫస్ట్ సుఖరోగ్గాడు, వాడి కూతురు, దాని మగడు, తర్వాత దాని కొడుకు. వెళ్ళి తాళం వేస్తే బాలి డాన్సర్ వచ్చా. ఆ బాలి డాన్సర్ కి వాడికి పుట్టిన ఏం పప్పిడు గన్నేరు పప్పుగాడు వచ్చాడు. సో కాబట్టి ఈ పప్పుగాడి పార్టీ తెలంగాణలో ఇప్పుడు కులగణన అని చెప్పి హిందువులు విడగొడుతుంది, చెడగొడుతుంది. గుర్తుపెట్టుకోండి, హిందువులు విడగొట్టడానికి వాడు ముస్లింల్లో కులగన్న చేయడు. క్రిస్టియన్స్ లో బొచ్చుడు మంది ఉన్నారు. షియా మసీదుకి సున్నీ బోర్డు, సున్నీ మసీదుకి షియా బోర్డు, కేథలిక్ దానికి పెంతుకోస్తు బోర్డు, పెంతుకోస్తు ఇంకో కేథలిక్ బోర్డు. కాబట్టి ఈ దేశాన్ని నిలబెట్టేది హిందువులు, ఈ దేశాన్ని కాపాడేది హిందువులు. కాబట్టి హిందుత్వం ఉంటేనే ఈ దేశం ఉంటుంది. జిత్తన్న చెప్పారు కదా, ధర్మం ఉంటే దేశం ఉంటుంది. కాబట్టి మీరు ఎదగండి. నా రిక్వెస్ట్, 6 రకాలుగా మీరు ఎదగండి. ఒకటి మీరు చెప్పండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ, ఇన్ని రకాలుగా ఎదిగితేనే మనం ఉంటాం. నాకెందుకు వాడు చూస్తాడు, వాడొస్తాడు, ఎవరు రాడు.
ఎవరు రాడు. బంగ్లాదేశ్ లో ఊచకోత కోశారు, పోలీసులు ఆర్మీ కలిసి హిందువుల్ని చంపుతున్నారు నిన్న ఇవాళ కూడా. దీని సార్ నువ్వు ఏడ తగ్గితే అక్కడ తొక్కుతారు, గుర్తుపెట్టుకో. సెక్యులరిజమైన ఎవరైనా అంటే చెప్పు తీసుకొడతా నా కొరకల్లారా. ఎవరైనా నిరూపించు, 10 లక్షలు ఇస్తా. సెక్యులరిజం లేదు. అదే అదే మళ్ళీ చెప్తున్నా, సెక్యులరిజం అనేది పిచ్చకొంట్ల కావాలి. సెక్యులరిజం నపుంసకులు చెప్పే మాటలవి. ఈ దేశం హిందువుల్ని, ఈ దేశానికి ఇస్లాంకి, ఈ దేశానికి క్రైస్తవానికి, ఈ దేశానికి కాంగ్రెస్ కి, ఈ దేశానికి కమ్యూనిజానికి ఏ సంబంధం లేదు. ఇది అనాదిగా హిందువుల భూమి, సనాతన ధర్మానికి సంబంధించిన భూమి. దీన్ని ముక్కలు చేశారు. ఇప్పటికే కొన్ని కోట్ల మంది చంపిండ్రు, కొన్ని వేల దేవాలయాలు ఈ రోజుకి ఆక్రమించారు. తమిళనాడులో చూడు, తెంకాశిలో నిన్న మొన్న గుడిని దర్గాగా మార్చారు. సిగ్గు లేకుండా వేములవాడలో లోపల శివుణ్ణి మొక్కి బయట శవాన్ని మొక్కుతున్నారు. చాలా దురదృష్టం ఏమంటే ఈ తెలంగాణలో వేల మంది హిందువుల్ని రజాకారులు చంపితే ఇంకా నువ్వు బయ్య అంటావేందా? నీ అయ్య నీ నోట్లో ఉయ్య. అందుకని ఎవరైనా సెక్యులరిజం అన్నాడా వాడిని ఇట్లా ఇడిచిపెట్టండి. అందుకే చెప్తున్నా ఈ మూవీ చాలా బాగా తీశారు, చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విరించి గారు మంచి డైరెక్షన్ చేశారు. దమ్ము ఉన్నటువంటి రవీందర్ రెడ్డి గారు సొమ్ము తీసి జరిగిన అన్యాయాన్ని కళ్ళ కట్టినట్టు చూపించారు. అందరికంటే హైలైట్ గా రాకేష్ వర్రీ లేకుండా అద్భుతంగా నటించాడు. ఎందుకంటే ఆయన నిన్న ఓకే నిన్న ఈ రాకేష్ గారు ఈ సినిమా హీరో ప్రెస్ మీట్ పెట్టి ఆ కార్యక్రమం చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఎంతమంది సెలబ్రిటీస్ కి నేను ఫోన్ చేశాను, మెసేజ్ చేశాను, ఎవడు రాలేదు. ఎందుకు రాలేదు? సెలబ్రిటీస్ కి ఏం పోయే కాలం వచ్చింది? అక్కర్లేని చెత్తకొస్తారే, దేశం కోసం రారే. కాబట్టి సెలబ్రిటీ అంటే దేశం కోసం పనిచేసేవాడు, ధర్మం కోసం మాట్లాడేవాడే తప్ప ఈ మన సొమ్ము తిని మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు సెలబ్రిటీ కాదు, గుర్తుపెట్టుకోండి. మన ధర్మానికి వ్యతిరేకంగా హీరోయిన్లు మాట్లాడతారు, హీరోలు మాట్లాడతారు. వాళ్ళు హీరోలు కాదు, వాళ్ళు జీరోలు. అందుకని ఈ దేశం కోసం ఎవడు కొట్లాడితే వాడు హీరో, ఈ ధర్మం కోసం ఎవడు మాట్లాడితే వాడు హీరో. దాన్ని మనం తలకెక్కించుకుంటేనే ఈ దేశం నిలబడుతుంది. రజాకార్ మూవీ చూసాము, ఈరోజు జితేందర్ రెడ్డి చూసాము. కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్. ఈ ఫైల్స్ పెరగకూడదన్నా. ఈ ఫైల్స్ పెరగకూడదంటే హిందువులు పెరగాలి, హిందుత్వం పెరగాలి. అదొక్కటే దేశానికి. అయినా ఒక్క హిందువు ప్రపంచంలో ఏ దేశానికన్నా వెళ్ళి నాకు ఈ ముక్క కావాలి అన్నాడా ఎప్పుడైనా? సార్ ఈ సినిమా గురించి విషయానికి వస్తే థియేటర్లు ఇవ్వట్లేదు అంటున్నారు కదా, థియేటర్లు తగ్గినాయి సార్. ఎక్కడ థియేటర్లకి అయితే ప్రోత్సహించలేదు. అది తెలుసు నాన్న. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మనం హిందుత్వం కోసం మాట్లాడితే ఈ హిందుస్థాన్ లో సపోర్ట్ రాదు. అయినా కూడా నిర్మాతలు ధైర్యం చేసి ఇంత సినిమా తీసి, సో ఒక విధంగా 180 ఇచ్చారమ్మా తెలంగాణ, ఆంధ్రలో 180 ఇచ్చారంటే అప్పటికి గొప్పే. ఇన్ని వేల థియేటర్లు ఉన్నప్పుడు 180 ఇంతవరకు రానిచ్చారు. చాలా చిన్న సినిమాలు తొక్కేస్తుంటారు, మనకు తెలుసు. అతిపెద్ద రాజకీయం నడుస్తుంటది అక్కడ, పెద్ద వర్గాలు గొడవలు ఉంటాయి, మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఈ ధైర్యానికి మరొక్కసారి రవీందర్ రెడ్డి గారిని, వాళ్ళ టీంని, యుధాబి గారి భారత్ మాతకి. అలా మేము 5కి 5 ఇస్తాం. సినిమాలో ఒక్కటి కూడా లేదు లోపం. దీన్ని వేలు పెట్టి చూపిస్తే వాడికి ఇస్తాం శాపం. ఎందుకంటే ఇది జాతీయవాదులైన ప్రతివాడు చూడవలసిన సినిమా. ఇలాంటి సినిమాలు మనం ప్రోత్సహించకపోతే భవిష్యత్తులో నిజాలు బయటికి రావు. అందుకని నిజం కోసం మాట్లాడదాం, నిజం కోసం కొట్లాడదాం, నిజం కోసం పోరాడదాం. మీ అందరి మరొక్క మాట చెప్తున్నా, పెద్దల దగ్గర ఒదగండి, జీవితంలో ఎదగండి, పెళ్ళాక నలుగురిని పొదగండి.